సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అనేకమైన శాస్త్రాలు, ఆ శాస్త్రాల శ్రవణం చేయడం, శాస్త్రాల శ్రవణం చేసిన దాన్ని పాటించడం ద్వారా బుద్ధిని మనసు నిగ్రహించుకోవడం, ఇంత వ్యవహారం ఉంటుంది. అంటే అది బాహ్య అనుభవాత్మక జ్ఞానం తప్ప అనుభూత్యాత్మక జ్ఞానం కలగదు. అనుభవాత్మక జ్ఞానం, అనుభూత్యాత్మక జ్ఞానం అనేక సందర్భాల్లో చెప్పాను నేను. ఎవరికైనా ఇప్పుడు కాలు విరిగింది అనుకోండి, కాలు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు దెబ్బ తగిలింది, కాలు నొప్పి వస్తుంది. నేనేమంటాను, కాలు నొప్పి వస్తుందయ్యా అంటాను. మిగతా వాళ్ళు అనుకుంటారు, ఓహో కాలు విరిగింది కాబట్టి నొప్పి వస్తుంది అనుకుంటారు. ఆ నొప్పి ఏ ప్రమాణంలో ఉందో, ఆ నొప్పి ఎంత ఇబ్బంది పెడుతుందో, ఆ నొప్పి ఎన్ని రకాలుగా ఇతని ఇబ్బంది పెడుతుందో ఎవరు తెలుస్తుంది? అనుభవించేవాడికి తెలుస్తుంది. కానీ శాస్త్రాలు ఏం చేస్తే నొప్పి ఉందని చెప్తుంది. ఆ నొప్పి యొక్క గొప్పతనాన్ని చెప్పేది ఏమిటంటే అనుభూతి. అలాగే శాస్త్రాలు ఏం చెప్తుంటే భగవంతుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. అది ఎప్పుడు అనుభవానికి రావాలి? మనం చేసే అనుష్ఠానం వల్ల, మన భోజన పుణ్యం వల్ల, మనం చేసే దాన ధర్మాల వల్ల, మనం చేసేటువంటి సత్కర్మానుష్ఠానం వల్ల, దీనివల్ల ఏమో అనుభూతికి వస్తుంది. శాస్త్రాల వల్ల కలిగే అనుభవం కేవలం అది మీరు ప్రాక్టికల్లో ఏదో అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, ప్రయోగాత్మకమైన జ్ఞానం. కానీ ఇక్కడ సెల్ఫ్ తనకి కలిగేటువంటిది కలిగించేది ఇవేమి అక్కర్లేకపోయినా కూడా తనంతట తనకి జ్ఞానం కలిగించేది భాగవత శాస్త్రం. ఇది అనుభూత్యాత్మక శాస్త్రం. కాబట్టి జ్ఞానకాండ కంటే గొప్పది, కర్మకాండ కంటే కూడా ఈ భాగవతం చాలా గొప్పది అని చెప్పడం కోసం ఇక్కడ శైష్ట్యం దర్శితం, కర్తృతోపి శైష్ట్య మహాముని. అదే కాకుండా ఏం చెప్పి ఇక్కడ మహాముని కృతే శ్రీమద్ భాగవతం అంటే, అయ్యా దీన్ని ఎవరు నిర్మాణం చేశారు? మహాముని కృతే. కర్త కూడా చాలా గొప్పవాడు. ఎవరు మహాముని అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడి చేతే నిర్మించబడింది. ఇప్పుడు కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరో కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి శ్రీమద్ రామాయణం రాశారు. ఎవరు? బ్రహ్మమానస పుత్రుడైన ప్రాచేతుడి యొక్క కుమారుడు ప్రాచేతస. అలాగే మనం ఏం చెప్తున్నాం? వ్యాసావిష్ణురూపాయ వ్యాసరూపాయ నమో బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమన్నారాయణ యొక్క అంశావతారం వ్యాసుడు. ఇప్పుడు వ్యాసుడు రాయలే భాగవతాన్ని, నారాయణుడే స్వయంగా రాశాడు. అంటే నారాయణుడు రాసినటువంటి దాన్ని ఈయన విస్తారం చేశాడు. కాబట్టి ఇక్కడ మహామునితో ఎవరు చెప్పారు? భాగవతం శ్రీమన్నారాయణుడి అంటే కర్తృశ్రేష్టత్వం చెప్పినటువంటి ఆయన చాలా గొప్పవాడు, మహానుభావుడు అనేడు. కర్తృశ్రేష్టత్వం అంటే కర్త చాలా గొప్పవాడు, కర్త మహనీయుడు, సర్వభూత దయ కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణులు ఉద్ధరించాలనేటువంటి భావన ఆయనకి నరనరాల్లోనూ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఈ భాగవతాన్ని రచించాడని చెప్పడం కోసం మహాముని కృతే. ఇప్పటికే తమాషగా సంస్కృతంలో పదాలు వేయరండి, చాలా వాటికి ఎంతో ఉంటాయి వాటికి. అందువల్ల ఇక్కడ కర్తృతోపి శ్రేష్ఠ మహాముని శ్రీమన్నారాయణేన శ్రీ నారాయణ తేనం ప్రథమం సంక్షేపత. నారాయణుడు సంక్షేపంగా చెప్పిన భాగవతాన్ని వ్యాసుల వారు విస్తారం చేశారు. ఇది కూడా అంతే కదా. శ్రీమద్ రామాయణంలో కూడా సంక్షేప రామాయణం ఉంటుంది. సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వారు 100 శ్లోకాల్లో చెప్పారు. ఈ 100 శ్లోకాల్లో సంక్షేప రామాయణం చెప్పడానికి ఎవరు మూలవక్త? బ్రహ్మ. ఆయనకి ఎవరు చెప్పారు? మరొకరు చెప్పారు. ఆ రకమైనటువంటి సంక్షేప రామాయణాన్ని శ్రవణం చేసిన వాల్మీకి మహర్షి 100 కోటి ప్రవిస్తారు, 100 కోట్ల రామాయణాలు రాశాడు. ఒక్కొక్క శ్లోకానికి 1 కోటి రామాయణాలు రాశాడు. 100 కోటి ప్రవిస్తరం 100 కోట్ల రామాయణాలు రాశాడు. ఆ 100 కోట్ల రామాయణాల్లో ఏదో ఒక చిన్న సముద్రంలో నీటి బొట్టులాగా 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణాన్ని చదివేసి నాకు రామాయణం అంతా తెలిసిపోయింది, రామాయణం అంతా అర్థమైపోయింది, అసలు నేనే రాముణ్ణి నేనే మాట్లాడే మహానుభావుల్ని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఎన్ని రామాయణాలు ఉన్నాయి, ఎంత వ్యవహారం ఉంది. మనం విన్న రామాయణాలు ఎన్ని, ఇంకెన్ని రామాయణాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ లభ్యమవుతాయనే విషయానంతా కూడా ఆనంద రామాయణంలో మొత్తం ఎక్కడెక్కడ ఏ స్వర్గలోకాలు రామాయణాలు ఉన్నాయి, సత్యలోకాలు ఎన్ని రామాయణాలు ఉన్నాయి, పాతాళాలు ఉన్నాయి, భూలోకాలు ఎన్ని లభ్యమవుతున్నాయి, ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి అనే లెక్కంతా కూడా ఆనంద రామాయణంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ ఎవరు దాచుకోరు, చెప్పేస్తారు.